విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన ఛత్తీస్గఢ్తో, అదేవిధంగా పీజీసీఐల్ లైన్లో మన రాష్ట్రం తీసుకున్న హక్కులపైన ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి విచారణ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఏదో కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇవి నిబంధనల ప్రకారం జరిగిన లేవా ఈ ఒప్పందాలు. ఈ ఒప్పందాల వల్ల ప్రభుత్వ ఖజానాకి అంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో కావచ్చు, మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయం పైన విచారణ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ నియమించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో. అయితే మేము వీటికి సంబంధించి గత మా ప్రభుత్వ హయాంలోనే ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కొన్ని సందేహాలు లేవనెత్తిండ్రు. శాసనసభలో వాటికి మేము సరైన సమాధానం చెప్పినాం. గత ఈఆర్సీ ముందు కూడా వీళ్ళు హాజరై వాళ్ళ వాదన వినిపించిండ్రు. వాటన్నిటి తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్నా అభ్యంతరం లేదని స్వాగతించినాం. మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, మా సహచర మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. సరే, దాని లైట్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన. దీనికి సంబంధించి నిన్న 15వ తారీఖు మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ, అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పని అని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ, మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది, వాదనలు వినక ముందే తీర్పునిచ్చిన పద్ధతుల్లో, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి, అవి నాకు బాధ కలిగించినాయి, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి. కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిది అనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసిండ్రు. వారికి వారు స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు, వారి అభ్యంతరాలు కూడా చెప్పిండ్రు. దాంట్లో ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చిన అనే విషయాన్ని 100% అది కరెక్ట్. కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా, ప్రజలకు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే బయాస్కున్నారు కాబట్టి ఆయన వద్దనో,
ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకు వేయమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చారు. వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు అడిగినా లేదు నేను తొందరగా సబ్మిట్ చేయాలి రిపోర్టు, మీరు వీళ్ళు 15వ తారీఖు లోపల వీలు చేసుకొని పంపించండి అని చెప్పి. సంతోషం, మేము వారిది అంగీకరించి కేసీఆర్ గారు గౌరవంగా 15వ తారీఖు నాడు సబ్మిట్ చేయడానికి దాన్ని తయారు చేసే పనిలో